రెంటపాళ్ల గ్రామాన్ని సందర్శించారు వైసీపీ నాయకులు. ఈ నెల 18న సత్తెనపల్లి నియోజకవర్గానికి రానున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలోని రెంటపాళ్ల గ్రామంలో ఈ నెల 18వ తేదీన ఉప సర్పంచ్ శివనాగ మల్లేశ్వరరావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి రానున్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. అలాగే రెంటపాళ్లలో విగ్రహ ఆవిష్కరణ పర్యటనలో భాగంగా గ్రామంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఇక సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవారెడ్డి, ఎమ్మెల్సీ తలసరి రఘురాం, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రులు విడుదల రజని, పేరి నాని, నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తీసుకెళ్లి అనరాని మాటలని చివరికి బయటకు వచ్చినా కూడా తాను ఎంతగా బాధపడ్డాడో, ఎంత ఇబ్బంది పడ్డాడో, ఒక మనిషి ఆత్మహత్య చేసుకున్నా అంటే దాని పరిణామాలు ఎంత దూరం తీసుకొచ్చినాయో ఆలోచించండి. మరి ఉప సర్పంచ్గా ఉండి ఈ గ్రామానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఆత్మహత్య చేసుకునే వరకు తెలుగుదేశం నాయకులు తీసుకొచ్చారు. ఇది ముమ్మాటికి తెలుగుదేశం ప్రభుత్వం చేసిన హత్యే. నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య కాదు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకొని ఈరోజు రేపు 18వ తేదీ ఇక్కడికి వస్తారు. న్యాయం జరిగే వరకు పోరాటం ఉంటుంది. ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఎక్కడ అట్టడుగున వర్గాలు ఆశపడట్లేదు. కానీ 4 సంవత్సరాల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇటువంటి కేసులు ఈ రాష్ట్రంలో జరిగిన నాగమల్లేశ్వరరావు గారు లాంటివంటి అనేక మంది ఆత్మహత్యలు కావచ్చు, హత్యలు కావచ్చు, దాడులు కావచ్చు, పోలీస్ స్టేషన్లో కొట్టిన కేసులు కావచ్చు, అన్నీ బయటకు తీస్తారు. ప్రతి కేసు మళ్ళీ ఎఫ్ఐఆర్లు కడతారు. ఎవరెవరైతే సిఐలు, ఎస్ఐలు, డిఎస్పీలు ఉన్నారో, ఐపీఎస్లు ఉన్నా సరే వాళ్ళని డిస్మిస్ చేసే వరకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఊరుకోరని ఈరోజు ఈ గ్రామ నడిబొడ్డులో తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా సత్తెనపల్లి, పల్నాడు ప్రాంతంలోని ప్రతి వైఎస్ఆర్సీపీ నాయకుడికి, కార్యకర్తకి పేరు పేరున మేమందరం నాయకులు ఈరోజు ఈ గ్రామ నడిబొడ్డులో నిలబడి విజ్ఞప్తి చేస్తున్నామని తెలియజేసుకుంటున్నాం. పల్నాడు జిల్లాలో వినుకొండలో రషీద్ కిరాతకంగా హత్య గావించబడి సంవత్సరం పూర్తిగా వస్తున్న నేపథ్యంలో రెండో ఇన్సిడెంట్గా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు జిల్లాకి రావడం జరిగింది మొట్టమొదటిసారి. ఈరోజు రెండో అంశం మీద పల్నాడు జిల్లాకి రెండోసారి ఈరోజు రెంటపాళ్ల గ్రామం, ఈ గ్రామ ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావు పోలీసుల యొక్క వేధింపులు తాళలేక ఆ రోజు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆత్మహత్యకు గాను ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించే కార్యక్రమం లేదా అట్లానే ఆయన విగ్రహాన్ని ఈ గ్రామం నడిబొడ్డున ఈరోజు ఆవిష్కరించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 18వ తారీఖున ఈ గ్రామానికి రాబోతున్నారు, రెంటపాళ్ల గ్రామం. కాబట్టి అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లా యావత్తు ఈ యొక్క పర్యటనకి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని స్వాగతించడానికి ఆహ్వానిస్తూ ఈరోజు ముఖ్యంగా రెడ్ బుక్ పరిపాలన ఏ విధంగా జరిగింది, ఈ రాష్ట్రంలో దాదాపు 400 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు, హత్యలు, ఆత్మహత్యలు జరిగాయి. 400 మంది సుమారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 800 కేసులు ఈరోజు ఇప్పటిదాకా నమోదయ్యాయి. దాదాపు సోషల్ మీడియాలో 32 మంది మీద 20 కేసుల నుంచి 5 కేసుల వరకు కూడా సోషల్ మీడియా కార్యకర్తల మీద పెట్టారు. కాబట్టి ఏ విధంగా ఈ రెడ్ బుక్ పరిపాలన సాగుతూ ఉంది ఈ రాష్ట్రంలో అనేది యావత్తు ప్రజలకు ఈరోజు అర్థమైంది. వీళ్ళు కేవలం అరాచకత్వం, కేసులు పెట్టే కార్యక్రమమే బతుకుతున్నారు. నిన్న పొదిలి సంఘటన కూడా చూస్తే 30-40 వేల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు వస్తే ఒక 40 మంది చేత రాళ్ళు, చెప్పులు వేపించే కార్యక్రమం చేయాలని తెలుగుదేశం పార్టీ ఎంత కుట్రబడిందో మనం చూస్తున్నాం. ఇప్పుడు కూడా నిన్న కూడా నోటీసులు ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులకి, నాయకులందరికీ. వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు. ఈ విధంగా ఎక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినా అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని స్వాగతించడానికి అందరూ కూడా రేపు 18వ తారీఖు రావాలని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 18వ తారీఖు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు
రెంటపాళ్ళ సత్తెనపల్లి నియోజకవర్గానికి ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రెడ్ బుక్ అని ఒక కొత్త రచనలకు దారి తీసిన ఒక గాడి తప్పినటువంటి పాలనలో అలా ప్రభుత్వం మారగానే మా ప్రభుత్వం మారగానే కూటమి ప్రభుత్వం రాగానే ఈ జరుగుతున్నటువంటి హింసలో భాగంగా ఈ నాగమల్లేశ్వరరావు అనేటువంటి 38 సంవత్సరాల యువకుడు ఈ గ్రామ వైస్ సర్పంచ్గా ఉన్నటువంటి వ్యక్తి ఆల్రెడీ వాళ్ళ నాన్నగారు ఈ యొక్క మండలము సంబంధించి ఎక్స్ మండల్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. ఈ గ్రామంలో ఎంతో మందికి తెలిసినటువంటి వారు, ఒక ఉనికి ఉన్నటువంటి వారు, కొద్దో గొప్ప ఓ మంచి ప్రజాసేవ చేసినటువంటి వ్యక్తులుగా పేరొందినటువంటి వాళ్ళు. మరి ఆ వ్యక్తిని కౌంటింగ్ రోజునే పోలీసులు పిలిచి ఏ విధమైనటువంటి పోలీస్ హరాస్మెంట్కి గురి చేశారు అనేది మనం చూసాం. దాంట్లో భాగంగానే మనం చూస్తే పోలీసులు ఏ విధంగా అయితే తన్ని హింసించి ఇబ్బంది పెట్టి అది ఒక పోలీసులు కూటమి ప్రభుత్వం వచ్చాక పోలీసులు ప్రేరేపించి అది ఒక ఆయన గడ్డి మందు తాగి హత్య చేసుకునే వరకు వెళ్ళిందంటే ఇది కూటమి ప్రభుత్వం చేసినటువంటి ఒక హత్యగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. పోలీసులు ప్రేరేపించి జరిగినటువంటి ఒక హత్యగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరి సంవత్సరం అయింది ఈ యొక్క వ్యక్తి చనిపోయి. మరి సంవత్సరం తర్వాత మరి ఈ రోజున వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ అబ్బాయి నాగమల్లేశ్వరరావు గుర్తుగా వారి యొక్క విగ్రహాన్ని ఈ గ్రామంలోనే ఈ ప్రాంత ప్రజల యొక్క ప్రేమల మధ్య, ఈ ప్రాంతం ప్రజల యొక్క మన్నళ్ళ మధ్య ఇక్కడ రాజకీయం చేసినటువంటి వ్యక్తిగా అతనికంటూ ఒక గుర్తింపు ఉంది. ఆ ప్రేమాభిమానాలకు సంబంధించి వారి యొక్క కుటుంబము, ఈ గ్రామస్తులందరూ కూడా ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క కుటుంబాన్ని పరామర్శించి ఈ రెడ్ బుక్ యొక్క రాజ్యాంగం గురించి, ఈ రెడ్ బుక్ పాలన గురించి, రెడ్ బుక్ అరాచకాల గురించి మాట్లాడుతూ మరి అలాగే ఈ యొక్క కుటుంబానికి ఒక ధైర్యాన్ని నింపుతూ వారి యొక్క భరోసాను ఇచ్చేందుకు మరి 18వ తారీఖున సత్తెనపల్లి రాబోతా ఉన్నారు. కాబట్టి అందరూ కూడా చూస్తూ ఉన్నారు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పాలనను, రాష్ట్రంలో గాడి తప్పినటువంటి పోలీస్ యంత్రాంగాన్ని చూస్తూ ఉన్నారు. ఎంతోమంది ఈరోజు సామాన్యుడికి రక్షణ లేదు, మహిళలకు రక్షణ లేదు, ఏ వర్గానికి కూడా న్యాయం జరగట్లేదు అనేటువంటి విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలిసి అన్నిటి అంశాల గురించి మాట్లాడుతూ ఈ కుటుంబానికి భరోసానిచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి గారు రానున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కూడా మరి యొక్క అరాచకాల్ని ప్రశ్నిస్తూ మరి ఇలాంటి కుటుంబాలకు అండగా నిలబడడానికి మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. కాబట్టి మీ అందరూ కూడా దీంట్లో పాల్గొనవలసిందిగా మీ అందరూ కూడా పిలుపునిస్తూ మీ అందరినీ కూడా మరి యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. నమస్కారం. ఈ నెల వచ్చే 18వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ సీఎం గారు రెంటపాలకు రావడం జరుగుతుంది. మనం రెంటపాల ఉపసర్పంచి కొల్లకొట్ట నాగమల్లేశ్వరరావు సూసైడ్ చేసుకున్న సంవత్సరంగా అతన్ని కుటుంబాన్ని కలవడానికి వస్తున్నారు. ఆ రోజు మా మాజీ సీఎం గారికి రావడానికి వచ్చే దారి ఇక్కడ కార్యక్రమాన్ని చూడటానికి మన డిస్టిక్ నుంచి ఉన్న ఇన్ఛార్జీలందరూ కాసు మహేష్ రెడ్డి గారు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, విడుదల రజనీ గారు మరియు ఎమ్మెల్సీ తహసీల్ రఘురామ్ గారు, అప్పిడి గారు, పేరు నాని గారు మరియు మన నియోజకవర్గ సీనియర్ లీడర్స్ అందరూ రావడం జరిగింది. ఇప్పుడు వచ్చే 18వ తారీఖున కార్యక్రమానికి ఇక్కడ సదుపాయాలన్నీ చూసుకోవడం, రానుపోని దారులు ఎట్లా ఆర్గనైజ్ చేయాలో దాని రూట్ మ్యాపు మరియు ఇక్కడ ఆర్గనైజేషన్ చూసుకోవడం కోసం అందరూ ఇక్కడ వచ్చి సందర్శించడం జరిగింది. ఆ రోజు కార్యక్రమానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చూసి వాటి గురించి ఎట్లా చేయాలి, ఏం చేయాలని చూడటానికి వచ్చారు. ఈరోజు కొంచెం రోడ్డు సన్నగా ఉండటం ఒకటి, చిన్న మళ్ళీ వెనక్కి వెళ్ళడం ఒకటి రోడ్ మ్యాప్లు చూడడం జరుగుతుంది. వాటి గురించి ఈరోజు డిస్కస్ చేయడానికి వచ్చారు. అవన్నీ చూసుకున్నాం. రేపు ప్లాన్ అయినట్టు చేయాలి. ఒకసారి మరి ఎస్పీ గారు కలిసి
వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి వాళ్ళ పర్మిషన్ కోసం. అది ఈరోజు సాయంత్రం జరుగుతుంది. నేను కోరేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఒక కార్యకర్తకి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఇంత దూరం రావడం జరుగుతుంది. ఆయన మనకి చెప్తూనే ఉన్నారు, ఈసారి రాబోయే 2.0 లోడింగ్ జగన్ అంటే వేరేగా ఉంటుంది, కార్యకర్త ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుందని. దానికి తగ్గట్టుగా ఆయన యాక్షన్ చేసి చూపిస్తున్నారు. ఇంతకన్నా రుజువు ఉండదు. ఇక్కడ మామూలు రెంటపాలకి ఆయన బిజీ షెడ్యూల్లో ఆయన టైం చేసుకొని రావడం అంటే అది సాధారణ విషయం కాదు. అది ఒకసారి డేట్ పోస్ట్ పోన్ అయినా మళ్ళీ తప్పకుండా ఇది రావాలని చెప్పి మళ్ళీ ఆయన డేట్ ఇచ్చి మళ్ళీ రావడం జరుగుతుంది. అది ఖచ్చితంగా నేను కోరేది ఒకటి, అందరూ జగన్ అభిమానం అందరూ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరం ఆయన వచ్చే తారీఖున అందరం కలిసి వచ్చి జనం అందరం ఆయనకి స్వాగతం పలకాలని కోరుకున్నాను. ఆయన ఈసారి రావడం రోడ్డు పైన రావడం జరుగుతుంది, బై రోడ్డు సత్యంపల్లి మీదుగా రెంటపాల వస్తారు. సో మనందరం ఆయనకి ఎదురెళ్ళి స్వాగతం పలకాలని కోరుకున్నాను. మన విలేజ్ నాయకులు, కార్యకర్తలు మరియు మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరం ఆయనకి ఎదురెళ్ళి ఆయనకి ఘన స్వాగతం పలకాలని కోరుకుంటున్నాను.